దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోలను మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకులైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను సంరక్షించి 33వ దినము శిలువ ధ్యానానికి మనల్ని నడిపించి ఆయన సన్నిధిలో మనం ఎలాగున ఒకే కుటుంబంగా కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనము చదువుగా విన్నాం. ఆ లేఖన భాగాల నుంచి ఏర్పాటు చేయబడిన అంశము అండి ఉత్తరవాదము. ఉత్తరవాదము అనగా అకౌంటబిలిటీ, లేకపోతే మధ్యవర్తిత్వము, మనపక్షంగా నిలవబడుట, మనపక్షంగా వాదించుట. కాబట్టి ఈ ఉత్తరవాదము యేసు ప్రభు వారు మన నిమిత్తము ఎలాగూ చేసి ఉన్నాడు, లేకపోతే దాన్ని ఎలాగ నిర్వర్తించాడు, ఆ ఉత్తరవాదం వలన మనకు కలిగిన మేలేమిటి, మనము పొందే ఆశీర్వాదం ఏమిటి అన్నది ఈరోజు మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. చదువుకున్న యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూస్తే, అమ్మా, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది శిలువ మీద ఆయన పలికిన 6వ మాటగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ ఉత్తరవాదము లేకపోతే మధ్యవర్తిత్వము మనపక్షంగా దేవునితో చేస్తూ మనందరినీ పాపం నుండి రక్షించటానికి, మన మీద ఉండవలసిన శిక్షను తీసివేయటానికి, మనం పొందవలసిన నరకమును లేకపోతే మరణమును తప్పించటానికి ఆయన ఒక శిలువ యాగాన్ని ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నాడు. ఆ పూర్తి చేసే క్రమంలో ఆయన మన మధ్యవర్తిగా మన కొరకు ఉత్తరవాదము చేస్తూ తనకిచ్చిన లేకపోతే తనకు అప్పగించబడిన పనిని ఆయన సంపూర్ణముగా పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి ఆయన తల వచ్చి ఆయన ఆత్మను అప్పగించడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ 30వ వచనంలో ఆయన ఏమంటాడంటే అయిపోయింది లేదా సమాప్తమైపోయింది. ఏమి సమాప్తమైంది అని అంటే, మానవాళి కొరకు ఒక గొప్ప రక్షణ ప్రణాళిక పూర్తయింది అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు లోకమంతటికి. మనందరికీ రక్షణ కార్యము సిద్ధపరచబడింది. ఆ కార్యాన్ని యేసు ప్రభు వారు పూర్తి చేశాడని చెప్పడానికి సమాప్తమైనదని ఆ మాట వాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ గ్రీకులో అక్కడ వాడబడిన మాట ఏంటంటే టెటలస్టాయ్. టెటలస్టాయ్ అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ కంప్లీటెడ్ అనగా పూర్తయిపోయింది. వాస్తవానికి యోగా సాంప్రదాయంలో ఈ మాట ఎప్పుడు వాడతారంటే, ఒక వ్యక్తి దగ్గర డబ్బు అప్పు తీసుకుని ప్రామిసరీ నోట్లు రాయించుకుంటాం కదా. రాయించుకున్నప్పుడు ఆ అప్పు తీరిపోయిన తర్వాత ఆ ప్రామిసరీ నోటు మీద రాస్తారు ఇది టెటలస్టాయ్ అని. రాసి ఏం చేస్తారంటే, ఇంకా పూర్తిగా నీ అప్పు తీరిపోయింది అని చెప్పడానికి ఆ మాట రాస్తారు అక్కడ. అదే మాట ఇప్పుడు యేసు ప్రభువు ఇక్కడ వాడుతున్నాడు. టెటలస్టాయ్ అనగా ఇంకా ఏమీ కొదువలేదు, రక్షణ ప్రణాళిక సంపూర్ణంగా పూర్తయింది కనుక సమాప్తమైనది అనే మాట ఇక్కడ వాడుతున్నాడు. అందుకని ఆ మాటను గ్రీక్ లో టెటలస్టాయ్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఇంకే కొదువ లేదు, చేయవలసిందేమీ లేదు, చేయవలసిందేమీ లేదు అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. మానవాళి రక్షణ కార్యము సంపూర్ణమైనది, సమాప్తమైనది అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన రక్షణకు యేసు ప్రభు వారు ఎంత గొప్ప త్యాగమును ఆయన విజయవంతంగా పూర్తి చేశాడంటే, అందుకే ఈ మాటను 6వ మాటను ఏమంటారంటే విజయపు మాట, విజయవంతమైన మాట ఇది. ఎందుకనంటే అపవాది ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా, మానవాళిని పాపంలో పడవేసినా యేసు ప్రభు వారు వచ్చి ఆ అపవాదిని ఓడించి మరణాన్ని గెలిచే
క్రమంలో ఆయన చేయవలసిన ఈ శిలువ యాగాన్ని పూర్తి చేసి విజయపు మాటగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ పూర్తయిపోయింది, లేకపోతే మనకు దేవుడు ఏర్పాటు చేయదలిసిన రక్షణ మార్గము సంపూర్ణమైనది అని చెప్తూ ఆయన ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 31వ వచనంలో ఆయన అంటాడు, ఏ దినమట? ఆ దినము సిద్ధపరిచే దినం అనగా యేసుప్రభువుని సిలువ వేసిన రోజు శుక్రవారం కదా, అందుకే మహాశుక్రవారం మనము ఆచరిస్తాం. అయితే శుక్రవారం సాయంత్రం అయిపోతుంది, ఎందుకంటే యేసుప్రభువు 3 గంటలకు చనిపోయాడు శిలువ మీద. 3 గంటలకు చనిపోతే 6 గంటలకి వారికి సపాత దినం ప్రారంభమైపోద్ది. మనలాగా ఉదయం నుంచి ఉదయం వరకు కాదు, సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు సాయంత్రానికి ఒక దినం యూదులకు. హీబ్రూ క్యాలెండర్ని పాటిస్తారు వాళ్ళు, మనము గ్రెగోరియన్ క్యాలెండర్ని పాటిస్తాం. మన గ్రెగోరియన్ క్యాలెండర్లో ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు, లేదా అర్ధరాత్రి 12 నుంచి 12 వరకు ఒక రోజు అయితే, ఈ యూదులకు ఈ హీబ్రూ క్యాలెండర్ ప్రకారము ఈరోజు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 ఒక దినం. కాబట్టి ఆ శుక్రవారం సాయంత్రం 6 వచ్చేస్తే వారు ఏమైపోతారంటే సపాతు దినంలోకి వెళ్ళిపోతారు. సపాతు దినమున వారు ఏ పని చేయకూడదు, ప్రత్యేకంగా శిలువ మీద చనిపోయిన వారిని అస్సలు ముట్టుకోకూడదు. ఇది యోగ సాంప్రదాయం, ధర్మశాస్త్రం చెప్తున్నమాట. అందుకని వారు ఆ దినమట సిద్ధపరచు దినమట, ఆ రోజు వారు సబ్బాతు దినానికి సిద్ధపడే దినం. కాబట్టి వారు ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్ళి వారు అడుగుతున్నారు, యేసుప్రభు వారి శరీరాన్ని మాకు ఇచ్చేయండి, సబ్బాతు దినానికి మరలా మేము సిద్ధపడాలి, అయితే మీరు చనిపోకుండా మనిషిని ఇవ్వరు. అందుకని రోమ సాంప్రదాయం ప్రకారం వారు ఏం చేస్తారంటే మనిషి చనిపోవాలంటే ఆ శిలువ మీద ఆ కాళ్ళు విరగొడతారు. కాళ్ళు విరగొట్టడం వల్ల ఏమవుతుందనంటే శరీరము అంతా గాలిలో వేలాడుతూ ఉంటుంది, కాబట్టి కాస్తో కూస్తో శరీర బరువు అంతా కాళ్ళ మీదే ఉంటుంది. అయితే కాళ్ళు విరగటం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు ఇంకా బరువును మోయలేక శరీర బరువు అంతా కూడా మన శరీరము లేదా గుండెల మీద, మన మొండెం మీద పడిపోయి ఊపిరాడక ఎక్కువ తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని రోమా సైనికులు కాళ్ళు విరగొడతారు. అయితే యేసుప్రభు వారి కాళ్ళు కూడా విరగొట్టడానికి దగ్గరికి వెళ్ళారు, కానీ అప్పటికే యేసుప్రభు వారు చనిపోయి ఉండటం వారు చూశారు. అప్పటికే యేసుప్రభు వారు చనిపోయి ఉండటం వారు చూశారు. అందుకనే మీరు గమనిస్తే వారు శిలువ మీద ఉన్న ఆ శరీరాన్ని త్వరగా దించుతున్నారు. ఎందుకంటే సబాతు దినంలోకి వెళ్ళిపోతే సబాతు దినంలో శరీరాలను, మరణించిన వారి శరీరాలను ముట్టుకోరు. అందుకని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 2-3 వచనాలను ఒకసారి చూద్దాం. త్వరగా చదవాలి. మీ పెద్దలను మీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న అమ్మా కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండెనో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఈడవని పెయ్యను తీసుకొని దున్నపడకయు ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్యి మెడను విరగదీయవలెను. యెహోవా నామమున గమనించారా మీరు? అందుకని అక్కడ ఎవరైనా చనిపోతేట అది ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి, పాలెంకి దగ్గరగా ఉందో వారు ఆ పని చేసేట యాజకుల దగ్గరికి వెళ్ళాలట. అంటే మీరు గమనించాలి, వారికి ఈ సబ్బాతు దినమును ఏ పని చేయకూడదనే సాంప్రదాయము ధర్మశాస్త్రం తెలియజేస్తుంది కనుక వారు త్వరపడుతున్నారు, సిద్ధపరచు దినము కాబట్టి. ఆ సిద్ధపరచు దినానికి యేసుప్రభు వారిని శరీరాన్ని అడిగితే వారు చనిపోయడా లేదా అన్నది రోమా సైనికుల ముందు నిర్ణయించుకొని అప్పుడు ఆ శరీరాన్ని ఇవ్వడానికి సమ్మతిస్తారు. అందుకని కాళ్ళు విరగొట్టే ఆ పని, ఆ భయంకరమైన శిక్షను మరణించడానికి సిద్ధంగా ఉన్న శిలువ మీద ఉన్న వారికి వేస్తూ ఉంటారు. అయితే మీరు గమనించాలి, ఆయన కాళ్ళు విరగొట్టకపోవటానికి కూడా ప్రవచనం నెరవేరిపోతుంది.
ప్రవచన నెరవేర్పు ఉంది. అందుకని మనం చదువుకున్న 22వ సంకీర్తన 22వ సంకీర్తన 34వ సంకీర్తన 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 34వ సంకీర్తన 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరగలేదు. అలాగే మనము నిర్గమకాండంలో చూస్తే పస్కా గొర్రె పిల్లగా ఏ గొర్రె పిల్ల అయితే సిద్ధపరచబడుతుందో, అనగా పస్కా పండుగలో ఏ గొర్రె పిల్లనైతే వారు వధిస్తారో ఆ గొర్రె పిల్ల శరీరమును రక్తమును వారు వేరు చేస్తారు, కానీ ఎముకల్లో ఒక్కటి కూడా విరగబడదు, విరగొట్టకూడదు అనేది దేవుని నియమము. అదే ఈరోజు యేసు ప్రభువు మనందరి నిమిత్తము శిలువ మీద పస్కా బలి పశువుగా వచ్చాడు కనుక ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు అన్న సంగతి మనము అర్థం చేసుకోవాలి. ఇది ప్రవచన నెరవేర్పు అని మనం తెలుసుకోవాలి. 34వ సంకీర్తన కూడా క్రీస్తు నిమిత్తము చెప్పబడిన మాటలు కనుక ఆయన ఆ నెరవేర్పును మరి ఇదిగో శిలువ మీద ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. పస్కా బలి పశువుగా ఆయన ఉన్నాడు కనుక పస్కా బలి పశువుకు ఎలాగైతే ఆ బలి అర్పణ జరుగుతుందో అలాగే యేసు ప్రభువారికి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు, అలాగే అది ప్రవచన నెరవేర్పు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ లేఖనంలో ఆయన మనకు మన పాపములను తీసివేయటానికి మనకు దేవునికి మధ్యవర్తిగా ఉత్తరవాదిగా ఉన్నాడు అన్న సంగతి మనందరికీ ఈరోజు లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఉండగా మనము దేనికి లేదా పాపమునకు లేదా అపవాదికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన శిక్ష అంతా కూడా ఆయన భరించి మన పక్షంగా ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు అన్న సంగతి ఈ లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి చివరిగా ఆయన ఏం చేశారంటే యేసు ప్రభు వారిని చనిపోయాడా లేదా అని తెలుసుకోవడానికి ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడంటే ఆయనకు చేదు చెరకనేమో ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన తర్వాత ఆయనను ఒక ఈటతో ఏం చేశారట, ప్రక్కలో పడవటం వల్ల వెంటనే ఏమైందంటే ఆయన చనిపోయి ఉన్నాడు అనేది ధృవీకరణ. ఆయన చనిపోయి ఉన్నాడు అన్నది ధృవీకరణ జరగటానికి వాడు పక్కలో బల్లెముతో పొడవగానే ఆ బల్లెము పక్కలో నుంచి గుండె వరకు వెళ్ళింది. గుండె వరకు వెళ్ళి గుచ్చుకున్న తర్వాత ఆ లోపల శరీరంలో నుంచి రంధ్రమైన శరీరంలో నుంచి ఏం కారుతుందంటే నీరు రక్తము విడివిడిగా వస్తుంది. వాస్తవానికి చనిపోయిన ఆ శరీరంలో గుండె చుట్టూ ఒక ద్రవము, నీరు లాంటి ఒక ద్రవం అనేది కూడుకొని ఉంది. చనిపోయిన వారిలో రక్త ప్రసరణ జరగదు కాబట్టి నీటికి రక్తానికి వేరువేరైపోయి ఆ రెండు బయటికి విడివిడిగా రావటం మనం చూస్తాం. అంటే కంపల్సరీ చనిపోయాడు అన్న సంగతి అవే తెలియజేస్తున్నాయి. దీన్ని లీగల్ టర్మ్స్ లో లేకపోతే మెడికల్ టర్మ్స్ లో ఏమంటారంటే, అది వాస్తవానికి ఇలాంటి కేసుల్ని మెడికో లీగల్ కేసెస్ అంటారు. మెడికో లీగల్ కేసెస్ అంటే డాక్టర్స్కి అర్థమైపోతాయి, శరీరంలో నుంచి రక్తము నీరు వేరుగా వస్తే కంపల్సరీ మనిషి చనిపోయాడు, ఇక బతకటానికి అవకాశం లేదు. ఆ ఈటతో పొడవగానే రక్తము నీరు బయటికి రావటానికి కూడా మరి ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే రక్తం అనేది మనందరి రక్షణకు సాదృశ్యం. నీరు అనేది మనందరినీ పరిశుద్ధపరచడానికి జీవజలమై ఉన్నదన్న సంగతి మనం తెలుసుకోవాలి. రక్తము మనందరికీ రక్షణ అయి ఉన్నది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ధర్మశాస్త్రం ప్రకారము గమనించారా, దేని చేత శుద్ధి చేయబడతాయట? రక్తము చేత. ఆ రక్తము ఎందుకు వచ్చిందట? రక్తం ఎందుకు కార్చబడిందంటే సర్వ మానవాళిని శుద్ధి చేయటానికి పరిశుద్ధ రక్తము కార్చబడవలసి ఉన్నది కనుక ఆ పరిశుద్ధ రక్తం బయటకు వస్తుంది ఆయన శరీరంలో నుంచి. ఈ పరిశుద్ధ రక్తము వలననే మానవుడు పాపము నుండి కడగబడతాడు, నీతిమంతుడిగా మార్చబడతాడు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు వారు అనేక బలులు అర్పించారు ధర్మశాస్త్రం ప్రకారం. ఎన్ని బలులు అర్పించినా ఇదే ఎబ్రీ పత్రికలు అంటాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము వలన పాప క్షమాపణ జరగదు అని స్పష్టంగా
స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏ రక్తము చిందించినా కూడా పాప క్షమాపణ కలుగదు, కానీ ఈ పరిశుద్ధ రక్తము అనగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కుమారుని యొక్క పరిశుద్ధ రక్తము వలన మాత్రమే మనము పవిత్రులుగా చేయబడతామని ఈ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రక్తమే కారింది బయటికి. అలాగే నీటిని గురించి ఆలోచన చేస్తే మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. గమనించండి, ఇది మనందరికీ రక్షణార్థమైన జీవజలము. కాబట్టి నీరు రక్తము బయటికి రావటానికి గల కారణం ఏంటంటే మనందరినీ నీతిమంతులుగా దేవుడు చేయటానికి జీవజలమైన నీటిని లేదా జీవజలమైన ఆ వాక్యమును, అలాగే ఆ పరిశుద్ధ రక్తం అనగా రక్షణకు సాదృశ్యమైన పరిశుద్ధ రక్తాన్ని ఆయన మన కోసం కార్చాడు, మన కోసము చిందించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనగా తన ప్రాణం పెట్టాడు, దాన్ని ఎవడూ తీయలేదు. ఆయనే తన ప్రాణము పెట్టాడు. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నాకు నేనుగా నా ప్రాణం పెట్టించున్నాను, మరలా దాన్ని తీసుకునే అధికారం కూడా నాకు ఉంది అని అంటాడు. మరలా దాన్ని తీసుకునే అధికారం కూడా నాకు ఉంది. అందుకని అంత ధైర్యంగా 3వ దినమున ఖచ్చితంగా ఈ దేహంలో లేపుతాను అంటాడు. కాబట్టి ఈరోజు రక్షణ కొరకు ఏ విశ్వాసి అయితే ఆయన ఆశ్రయిస్తాడో వారందరూ ఈ రక్తము ద్వారా రక్షణ పొందవచ్చు. దేవుడికి మానవునికి తెగిపోయిన సంబంధాన్ని కలుపుకోవటానికి ప్రతి మానవుడికి, భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఒకే ఒక మార్గము, ఒకే ఒక మధ్యవర్తి, ఒకే ఒక ఉత్తరవాది యేసు ప్రభువారై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్కకి వెళ్ళడు అని చాలా స్పష్టంగా దేవుడు యేసు ప్రభువారే తెలియజేస్తాడు. కాబట్టి ఆయనే మధ్యవర్తి, బ్రిడ్జ్ బిల్డర్ అంటే ఒకవేళ ఎక్కడైనా మనము ఒక నది లేకపోతే ఒక వంతెన కట్టినప్పుడు చూస్తాం కదా, కింద నుంచి ఒక నది కానీ లేకపోతే సెలయేరులు కానీ చెరువులు కానీ దాటాలంటే మనం మామూలుగా దాటలేము. ఒక వంతెన కడతారు, ఆ వంతెన మీద నుంచి మనం దాటుతాం. మనం యువతల నుంచి అవతలకి వెళ్ళటానికి వంతెన ఎలాగైతే సహకరిస్తుందో అలాగా ఇక్కడి నుంచి దేవుని యొద్దకు వెళ్ళటానికి యేసు ప్రభువారు వంతెనై ఉన్నాడు. ఈ వంతెనను మనము ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఇహలోకం నుంచి పరలోకానికి, ఎక్కడి నుంచి తండ్రి యొద్దకు చేరటానికి మధ్యవర్తిగా, ఉత్తరవాదిగా యేసు ప్రభువారు ఉన్నాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకనే ప్రతి మానవుడికి, ప్రతి విశ్వాసికి యేసు ప్రభువారు అవసరం ఎంతైనా ఉంది. ఆయన మనపక్షంగా ఉత్తరవాదిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని ఎడల ఆ విశ్వాసము, వాక్యం ఎడల విధేయత మనము కలిగి మన ఆత్మీయ జీవితాలను మార్చుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తే, యేసు ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన మన పక్షంగా ఉత్తరవాదము చేస్తాడు. మన పక్షంగా ఉత్తరవాదం చేస్తాడు. మన పక్షంగా ఆయన మొరపెడతాడు. మన పాపములను క్షమించమని తండ్రిని వేడుకుంటాడు. మన ప్రార్థనలు దేవుని పాద సన్నిధి చేరుతాయా లేదా అన్నది కూడా చాలా మందికి సందేహమే. ఎందుకంటే మనం పాపంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధిని చేరవు. అలా చేరలేనప్పుడు యేసు ప్రభువారిని నువ్వు ఆశ్రయించినప్పుడు నీ పక్షంగా ఆయన మొరపెట్టుకుంటాడు, నీ పాపములను పోవునట్లు ఆయన ప్రార్థిస్తాడు. అందుకే ఆయన ఉత్తరవాది అయ్యాడు. అలా చదువుకున్న సంఖ్యాకాండంలో కూడా ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన సంఖ్యాకాండం గ్రంథంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో 19వ అధ్యాయం, సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16 నుంచి చదవండి. అక్కడ ఒక పస్కా పండుగను, పులియని రొట్టెల పండుగను ఎలా ఆచరించాలో అక్కడ తెలియజేస్తూ అంటున్నాడు. ఈ పస్కా పండుగ లేకపోతే పులియని రొట్టెల పండుగ మీకు దేనికి సాదృశ్యం అంటే మీ రక్షణకు లేకపోతే మీ విడుదలకు సాదృశ్యమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ పస్కా పండుగ నాడు మీరేం ఆచరించాలి, ఎలాగ ఆచరించాలంటే ఒక గొర్రె పిల్లను తీసుకొని
ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తమును మీ ద్వారబంధములకు రాసుకోవాలి. ఆ గొర్రెపిల్ల రక్తమును మీ ద్వారబంధాలకు రాసుకోవాలి. ఆ పస్కా పండుగను మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ మొదటి రోజు సమాజంగా మీరు కూడుకోవాలి. ఆ పస్కా ఆ పండుగలో మీరు దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మీరు పాటించాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన ఆజ్ఞలు పాటించడం అనగా విధేయత కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు. అలాగే పొంగని రొట్టెలు తినండి అంటున్నాడు. పొంగని రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రావటానికి సమయం లేదు, అందుకే రొట్టెలు పొంగేంత సమయం కూడా వారికి లేదట. అందుకనే దేవుడు అంటున్నాడు, దానికి సాదృశ్యంగా దానికి జ్ఞాపకంగా మీరు పస్కా పండుగలు ఏం తినాలట? పులియని రొట్టెలు తినాలి. పులిసిన రొట్టెలు పాపానికి సాదృశ్యం. పులిసిన రొట్టెలు, పొంగిన రొట్టెలు పాపానికి సాదృశ్యం. కాబట్టి అవి మీరు ముట్టుకోకూడదు 7 రోజులు. అవి మీరు తినకూడదు. పస్కా పండుగలో ఆ 7 దినములు మీరు ఏం చేయాలంటే పులియని రొట్టెలు అనగా త్వరగా సిద్ధపాటు కలిగిన విశ్వాసులుగా మీరు ఉండాలి. కాబట్టి గమనించండి, పరిశుద్ధతను మీరు కలిగి ఉండాలనేది ఆ మాటకు సాదృశ్యం. పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ. ఎందుకంటే ఆ రొట్టె ఎలాగైతే పులిసిపోదో అలాగ మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే, మనం పరిశుద్ధతను, అలాగే విధేయతను, విశ్వాసమును మనము ఖచ్చితంగా కలిగి ఉండి ఆయన రక్తమును మనము ఆశ్రయించాలి. ఆ పరిశుద్ధ రక్తము ద్వారబంధాలకు రాసుకోమంటున్నాడు. ఎందుకనంటే ఆ ద్వారబంధాలకు రాసుకున్నప్పుడు మరణదూత ఆ గృహాలను దాటి వెళ్ళిపోవడం మనం చూస్తాం ఐగుప్తులో. దానికి సాదృశ్యంగా ఆ పస్కా గొర్రెను మీరు వధించాలంటాడు. అయితే ఆనాడు ప్రతి సంవత్సరము దీన్ని చేసేవారు యూదులు, ఇశ్రాయేలీలు. ఇప్పుడైతే అందరి కొరకు ఒకే ఒక పస్కా బలి పశువు బలి అయ్యింది. ఆయనే మన యేసు ప్రభువారు. కాబట్టి ఆయన ఆ పస్కా బలి పశువుగా మన కొరకు శిలువ మీద అర్పించబడ్డాడు కనుక ఆ రక్తములో మనము కడగబడాలి. ఆ రక్తములో మనం పరిశుద్ధులముగా మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆ పస్కా బలి పశువుగా వచ్చిన యేసు ప్రభు వారి రక్తంలో మీరు కడగబడాలంటే మీరు విధేయత కలిగి విశ్వాసముతో పరిశుద్ధంగా దేవుని యొద్దకు రావాలి. అలా వచ్చినప్పుడు ఆయన రక్తములో మీరు కడగబడతారు. అలా వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు అన్న సంగతి మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, కరెక్ట్ గా మరి వారు హీబ్రూ క్యాలెండర్ ని వెంబడిస్తారని చెప్పారు కదా. హీబ్రూ క్యాలెండర్ లో నిస్సాను మాసం అని ఉంటుంది. నిస్సాను మాసం అంటే మార్చి, ఏప్రిల్, ఇదే కాలం. ఈ కాలంలోనే వారు పస్కా పండుగను ఆచరిస్తారు. ఈ కాలంలోనే యేసు ప్రభు వారు పస్కా బలి పశువుగా శిలువ మరణం పొందాడు. ఈ కాలంలోనే మనందరి కొరకు ఆయన శిలువమాను మీద వేలాడాడు. 33వ సంవత్సరం, క్రీస్తు శకం 33వ సంవత్సరం ఆయన ఏప్రిల్ 7-8వ తారీఖు ఉంటుంది. ఏప్రిల్ 7-8 ఆ తారీఖున ఆయన మనందరి కొరకు చరిత్రలో సర్వమానవాళి పాప పరిహారార్థము ఆయన శిలువమాను మీద ప్రాణం విడిచాడు. ఆయన చిందించిన రక్తము, ఆయన పడిన శ్రమలు, ఆయన పెట్టిన ప్రాణము ఈరోజు మనందరికీ కూడా రక్షణ అయ్యున్నది. ఆ రక్షణలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా వారందరికీ రక్షణ కలుగుతుంది. అందుకనే ఆ పస్కా గొర్రె పిల్లగా ఎవరున్నారట? యేసు ప్రభువు ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మీరు అంటే చూసారా, ఇక్కడ మీరు పులిసిన పిండి లేనివారు, అంటే మీరు పాపము లేనివారు కనుక అమ్మా కొత్త ముద్ద ఊటకై ఆ పులిపిండి, మీలో ఉన్న పాపము పులిపిండి ఏదైనా ఉంటే తీసి పారవేయండి. అంతేకాక ఆ క్రీస్తును అను పస్కా పశువు
వధింపబడింది. ఎవరి కోసం? మన కోసం. అర్థమైందా? మీలో పులిపిండి లేదు కనుక, ఒకవేళ ఉంటే కొత్త ముద్ద ఒకటకు మీలో ఉన్న పులిపిండిని తీసి పక్కన పారవేయండి. పులిపిండి ఎంత ప్రమాదకరం అంటే ఉదాహరణకి యేసు ప్రభు వారు ఇశ్రాయేలీలు ఎక్కువగా రొట్టెలు తింటారు కాబట్టి, వారు గోధుమలు యవలు ఎక్కువ తింటారు కాబట్టి బార్లీ ఎక్కువ తింటారు ఇశ్రాయేలీలు. అక్కడ బాగా పండే పంటలు వారు ఎక్కువగా తినే ఆహారం లేదు. అందుకని పిండి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిండిలో మీరు కొత్త ముద్ద ఎంత ఎక్కువ తెచ్చుకున్నా, పులిపిండి ఎంత ముద్ద పెట్టి అందులో పెట్టి మూత పెట్టి పొద్దునికి మీరు చూస్తే, మీరు తెచ్చిన కొత్త పిండి ఎంత ఉన్నా అదంతా పులిసిపోతుంది. అవునా? వంట చేసే ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది, అంతా పులిసిపోతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మీరు కొత్త ముద్ద అవుటకు మీలో పులిసిన పిండిని తీసి పక్కన పడేయండి. అంటే మీలో పాపపు ఆనవాళ్ళు ఏదైనా ఉంటే దాన్ని తీసి వదిలేస్తే మీరు కొత్త ముద్ద అవుతారు. పైగా మన కొరకు క్రీస్తు అను పస్కా పశువు వధించబడింది. మీరు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉంటేనే రక్తంలో కడగబడతారు. మీరు పరిశుద్ధులు అవ్వటానికి సిద్ధపడితేనే మీరు చేర్చుకోబడతారు. అందరూ పరిశుద్ధులు అవ్వరు. యేసు ప్రభు వారు అందరి కొరకు మరణం పొందినా కూడా ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన వద్దకు వస్తారో, ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో వారిని మాత్రమే ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారుస్తాడు. అందరినీ మార్చడం. చర్చిలో కూర్చున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అవ్వరు. ఎవరైతే ఆత్మీయంగా వారిని వారు సిద్ధపరుచుకొని పరిశుద్ధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారిని బట్టే మరి మనం కడగబడతాం. వారే పరిశుద్ధంగా మారుతారు. అందుకని మీరు గమనిస్తే లేవికాండం 19:2 అంటాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు ఆయన యొద్దకు వెళ్ళాలంటే, ఆయనలో చేరాలంటే మనం ఏం చేయాలట? మనమును పరిశుద్ధులమై ఉండాలి. మనకు అదొక్కటే మార్గము. ఆయన యొద్దకు చేరాలంటే మనం పరిశుద్ధులైనప్పుడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఆయన చేర్చుకోవడంతో పాటు మనల్ని ఆయన రక్తములో కడిగి పరిశుద్ధులుగా చేస్తాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన మన కొరకు ఉత్తరవాదిగా వచ్చాడు. ఆయన ఆశ్రయించేవారు. ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లో అకౌంటబిలిటీ లేకపోతే అడ్వకేట్ అనే మాట కూడా ఉంటుంది. అడ్వకేట్ అనగా మన పక్షంగా వాదించేవాడు. మన పక్షంగా వాదించేవాడు. మనం లాయర్ దగ్గరికి వెళ్లకుండా లాయర్ మన పక్షంగా వాదిస్తాడా? అలాగే యేసు ప్రభు వారిని చేరకుండా, ఆయన ఆశ్రయించకుండా మన పక్షంగా ఆయన వాదించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన వద్దకు వెళ్ళి నువ్వేం చేయాలట? ఆయన ఆశ్రయించాలి. వెళ్ళాలంటే పరిశుద్ధత నీకు కావాలి. యేసు ప్రభు వారిని చేరాలంటే పరిశుద్ధత నీలో ఉండాలి. ఆ పరిశుద్ధతే ఆయన యొద్దకు నిన్ను నడిపిస్తుంది. అప్పుడు నీ పక్షంగా ఆయన ఉత్తరవాదము చేస్తాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకనే లేఖనంలో మనం చూసినట్లుగా మరి పాత నిబంధనలు అయితే ప్రతి సంవత్సరం వారు పస్కా పండుగ ఆచరించాలి. కానీ ఈసారి అయితే మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు ఒకే ఒక పస్కా బలి పశువు వధించబడింది. ఆయన యేసు ప్రభు వారు అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తం చిందించబడింది కనుక ఆ రక్తము వల్ల మనందరము పరిశుద్ధులు అవటానికి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మధ్యవర్తి అనగా దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని ఆయన కలపటానికి తన రక్తాన్ని చిందించి ఆయన ఆ అడ్డు మార్గాన్ని తొలగించాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకనే లేఖనం రోమపత్రిక 8:34 ఒకసారి మనం చూస్తే, శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. గమనించారా? మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఎవరట? యేసు ప్రభువై ఉన్నాడు. ఆయనే మధ్యవర్తి, ఆయనే ఉత్తరవాది. అలాగే శిక్ష వేయువాడు కూడా ఆయనే అట. ఇప్పుడైతే నీకు నాకు ఉత్తరవాదిగా ఉన్నాడు. కానీ ఒక దినము తీర్పు దినమున ఆయన న్యాయాధిపతిగా మారుతాడు. ఏమండి? ఆయన న్యాయాధిపతిగా మారుతాడు. మీరు ఎక్కడైనా చూసారా? న్యాయవాది వాదిస్తాడా? న్యాయాధిపతి వాదిస్తాడా? న్యాయవాది మన పక్షంగా వాదిస్తాడు. న్యాయాధిపతి వాదించడు.
న్యాయాధిపతి ఇరుపక్షాల వాదనలు విని తీర్పు తీరుస్తాడు. అవునా? ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఎలా ఉన్నాడట? మన కొరకు ఉత్తరవాది అనగా న్యాయవాదిగా ఉన్నాడు. ఒక దినము తీర్పు దినమున ఆయన న్యాయాధిపతిగా మారిపోతాడు. న్యాయాధిపతిగా మారిన తర్వాత నీ గురించి ఇంకా ఉత్తరవాదము చేయడు, నీ గురించి మొరపెట్టడు, నీ గురించి ప్రార్థన చేయడు. అవకాశం ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే ఆయన ఆశ్రయించాలి. ఆయన న్యాయవాదిగా ఉత్తరవాదిగా ఉన్నప్పుడే ఆయనను మొరపెట్టుకుంటే నీ పక్షంగా ఆయన వాదిస్తాడు. ఒకవేళ ఆయన న్యాయాధిపతిగా వచ్చినప్పుడు నువ్వేం చెప్పుకున్నా నీ పక్షంగా మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉండడు. కాబట్టి ఇప్పుడైతే ఆయన ఎలా ఉన్నాడట? ఆయన న్యాయవాదిగా ఉత్తరవాదిగా మన పక్షంగా ఆయన దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఏం చేస్తున్నాడట? మన కోసము ప్రార్థిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీకు దేవునికి లేదా నీకు పరలోకానికి రాబో బ్రతుకు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాను అని మనం నికీయ విశ్వాస ప్రమాణంలో తెలియజేస్తాం. మనం చెప్తూ ఉంటాం కదా, ఒప్పుకుంటాం కదా. నికీయ విశ్వాస ప్రమాణంలో రాబో లోక సంబంధమైన బ్రతుకు కొరకు నిరీక్షించుతున్నాను అని చెప్తాం కదా. ఆ లోక బ్రతుకు ఏంటంటే పరలోక బ్రతుకు. ఆ బ్రతుకులో చేరాలంటే, లేకపోతే దేవుణ్ణి నువ్వు చేరాలంటే నీకు దేవునికి తెగిపోయిన సంబంధం, పాపం వల్ల తెగిపోయిన సంబంధం మళ్ళా కట్టబడాలి అని అంటే మధ్యవర్తిగా ఉత్తరవాదిగా యేసు ప్రభువు వారు మాత్రమే ఉన్నాడు. ఆయనే నీకు ఆశ్రయం. అందుకని చదువుకున్న మనము ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చూస్తే 37వ సంకీర్తన 37వ సంకీర్తన మనం చూసినట్లయితే ఆయన అంటాడు, మీరు నిరీక్షణ కలిగి ఎదురు చూడండి అని అంటున్నాడు. చెడ్డవారిని మొదటి వచ్చిన చూడండి, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు ఎందుకంట ఆయన దేవుడు నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నిరీక్షణ కలిగి ఎదురు చూడు. ఎందుకనంటే ఆయన చూడండి 4వ వచనం చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. కీర్తనకారుడు దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, శత్రువులను బట్టి, దుష్టత్వమును బట్టి, లోకంలో జరుగుతున్న భయంకరమైన కార్యాలను బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నిరీక్షణ కలిగి ఎదురు చూడు. ఎందుకంటే నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీతిమంతుల పక్షంగా ఉంటాడు, భక్తి పరుల పక్షంగా ఆయన ఉంటాడు. ఖచ్చితంగా ఈ రోజు బాగున్నట్టు ఉంటది, కానీ ఒక రోజు భక్తిహీనుడు కనబడడు అనే విషయాన్ని కూడా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు భక్తిహీనుడికే అన్ని బాగున్నట్టు ఉంటాయి, భక్తిహీనుడే వృద్ధి చెందుతున్నట్టు ఉంటది, భక్తిహీనుడే అభివృద్ధిలోనికి ఉన్నతమైన స్థితికి వెళ్తున్నట్టు ఉంటది. కానీ అది కొంతకాలమే అన్న విషయాన్ని ఇక్కడ లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీరు భక్తిహీనులను బట్టి వ్యసన పడొద్దు, దుష్కార్యములు చేయువారిని బట్టి మీరు బాధపడొద్దు. నిరీక్షణ కలిగి ఎదురు చూడండి, ఆయన మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, మీ హృదయవాంఛలను ఆయన తీరుస్తాడని ఈ దావీదు భక్తుడి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడి నీతి జీవితాన్ని జీవించాలి. ఈ చిన్నదే కదా పర్వాలేదులే అని అనుకోకూడదు ఏ విషయంలో కూడా. అదే విశ్వాసికి ప్రమాదం. చిన్నదే కదా, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న దొంగతనమే కదా, ఈ చిన్న మోసమే కదా అని చాలా మంది చిన్న వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ అవే మనం విశ్వాస జీవితానికి ప్రమాదం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు ఎంత యథార్థత కలిగి ఉన్నాడంటే ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు దావీదు. ప్రతి చిన్న పాపాన్ని కూడా దేవుని ఎదుట మొరపెట్టుకుంటాడు. ఈరోజు విశ్వాసులుగా మనము ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం అన్నది మనం ఆలోచన చేయాలి. మనం పక్కవారిని బట్టో లేకపోతే లోకంలో ఉన్న వారిని బట్టో కాదు, కానీ దేవుని బట్టి మనం విశ్వాసంలో ఎదగాలి. ఆయన నీ కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు, ఎంత శ్రమ అనుభవించాడు, నరావతారిగా నీ కోసం భూమి మీదకి వచ్చాడు, ఎంతో ఉన్నతమైన పరలోక భాగ్యాన్ని ఆయన వదిలేసుకొని నీ కోసం ఈ లోకానికి వచ్చి నీకు చేయవలసిన ఆ త్యాగమంతా కూడా చేశాడు నీ కోసం. ఇంకా అందులోనికి నువ్వు రాక, పరిశుద్ధునిగా మారక, లోకంలోనే ఇంకా బ్రతుకుతుంటే అది
నీ పక్షంగా మరి దేవుడు చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన చేయగలిగిందంతా చేసేసాడు, పెట్టవలసిందంతా పెట్టేశాడు, అర్పించవలసిందంతా అర్పించేశాడు, చివరి రక్తపు బొట్టు దాకా ఆయన కార్చాడు. అయినా కూడా మనం ఇంకా ఆయనలోనికి రాలేని స్థితిలో ఉన్నామంటే మరి మనము ఇంకా పాపంలోనే ఉన్నాం, ఇంకా దేవుళ్ళలోనికి రాలేని వారిగా ఉన్నాం, ఇంకా పరిశుద్ధులుగా మారలేకపోతున్నాం. ఎందుకోనంటే మనం ఇంకా పాపాన్ని చేస్తూనే ఉన్నాం, పాపాన్ని ప్రేమిస్తూనే ఉన్నాం, పాపాన్ని ప్రేమిస్తూనే ఉన్నాము. ఆ పాపము ద్వారా ఇంకా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతున్నాం. పాపం చిన్నగా మొదలవుతుంది కానీ పెద్ద పాపంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆ పాపము ఎప్పుడు మనకు తెలుస్తుందంటే మనము సర్వము కోల్పోయినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ అప్పుడు దిద్దుకోవడానికి ఏముండదు, దిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి ఏ అవకాశం ఉండదు. అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోయి వదులుతుంది పాపం. కానీ విశ్వాసంలో నువ్వు ఎదగడం మొదలు పెడితే, విశ్వాసంలో ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేస్తేట, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ఆవగింజంత విశ్వాసం కూడా ఈరోజు నీకు లేదు అని అంటే నువ్వు ఎంత పాపంలో మునిగిపోయావో దేవుని వాక్యం ద్వారా, ఆ వాక్యపు పరిశీలనలో, వాక్యపు వెలుగులో నువ్వు చూడు. అందుకనే మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడే క్రీస్తుని చేరగలం, క్రీస్తుని చేరినప్పుడే ఆయన రక్తంలో కడగబడగలం. అలా కడగబడిన వారే పరిశుద్ధులు అవుతారు. అలాగే దేవుని సన్నిధికి ఎంచబడతారు, పరలోకానికి అర్హులు అవుతారు. కాబట్టి మనము మొదట మనలో ఉన్న పులిపిండి, మనలో ఉన్న పాపం అనే ఆనవాళ్ళు పూర్తిగా విడిచిపెడితేనే కొత్త ముద్ద అవుటకు మనకు అవకాశం ఉందట. అంటే మనం పాపం చేసాం, పడిపోయాం, దేవుడికి దూరం అయిపోయాం, దేవుడికి మనకున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. దాన్ని కట్టడానికి యేసుప్రభువు వారు మధ్యవర్తిగా వచ్చాడు, ఉత్తరవాదిగా వచ్చాడు. ఆయన చేయవలసింది చేసేసాడు, కట్టాడు ఆయన బ్రిడ్జ్. నీకు దేవుడికి సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అయితే నువ్వు దేవుడితో మాట్లాడాలంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మీరు చూడండి, యేసుప్రభువు చనిపోయినప్పుడు ఆలయపు తెర మధ్యకి నడిమికి చిరిగిపోయింది. ఎందుకు చిరిగిందట? ఇంకా దేవునికి మానవునికి ఏ అడ్డంకి లేదని చెప్పటానికే. ఏ అడ్డంకి నీకు నీ దేవునికి లేదు ఇంకా. అయితే నువ్వు నీ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఎలాగా? పరిశుద్ధంగా వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి. నీ కోసము పరిశుద్ధ రక్తం కార్చబడింది కాబట్టి, ఆ రక్తము నీ కొరకు కార్చబడింది కనుక ఆ ధైర్యముతో, సంతోషముతో దేవుని దగ్గరకు నువ్వు రావచ్చు. అయితే పరిశుద్ధంగా రావాలన్నది దేవుని యొక్క ఇష్టం. కాబట్టి ఆ పరిశుద్ధతలోనికి నువ్వు రావాలి. కాబట్టి నువ్వు పాపంలో ఉండకూడదు. పాపం ఉన్నంతకాలం నీ దగ్గర పరిశుద్ధత ఉండదు. పాపం ఉన్నంతకాలము నువ్వు పరిశుద్ధంగా మారవు. పాపం ఉన్నంతకాలం నువ్వు పరిశుద్ధంగా మారలేవు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తమట తన కొరకును ప్రజల యొక్క దీనిని బట్టి ఆ మొదట గుడారములో నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలము జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచరణములు మాత్రము. గమనించారా? ఇప్పటి వరకు ఇశ్రాయేలీలు అర్పించిన బలులన్నీ కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అనుకూలమైనవి కావట. ఇవన్నీ కూడా సాంప్రదాయంగా శారీరకంగా అర్పించినవే. కానీ యేసు ప్రభువు అర్పించిన బలి ఎలాంటిదంటే
ఆయన నిన్ను పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నిన్ను ముఖాముఖిగా నిలబెట్టడానికి ఆయన చేసిన ఈ ప్రణాళిక, ఈ త్యాగం. అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. 10వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవముగలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు. గమనించారా? ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో, యేసు అనే ఆయన శరీరం అనే తెర ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు తన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి తీసుకొని వెళ్తున్నాడు. అంతకు ముందు అర్పించిన బలుల్లో ఏ బలి కూడా దేవుని పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు వారి బలి, ఆయన శరీరం అనే తెర ద్వారా మనము దేవుని యొద్దకు చేరుతున్నాం. అందుకనే ఆయనే ఏర్పరిచిన మార్గం ఎలాంటిదట చూడండి. ఏర్పరిచిన మార్గం నూతనమైనది, జీవము గలది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, కొత్తది. అందుకే కొత్త నిబంధనలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఈ కొత్త నిబంధనది అలాగే జీవము కలిగినదట ఈ మార్గము, జీవము కలిగినది ఈ మార్గము. అందుకే క్రీస్తు మార్గంలోనికి ఎవరు వస్తారో వారందరూ జీవము కలిగిన వారు. క్రీస్తు మార్గంలోనికి ఎవరు వస్తారో వారందరూ నూతన పరచబడతారు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అంటున్నారు, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు లేదంటే ఆయన అనుభవించేశాడు. ఎందుకు లేదంటే ఆయన పొందాడు ఆ పాప భారం అంతా. ఆయన మరణము మన కొరకు పొందాడు. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడి, ఆ క్రీస్తు మార్గంలో చేర్చబడి, ఆయన తెర, శరీరం అనే తెర ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారందరూ పరలోకానికి అర్హులు. ఆ పరలోకం చేరడానికి ప్రతి క్రైస్తవుడు ప్రయాసపడాలి. ప్రతి క్రైస్తవుని అంతిమ లక్ష్యం అదే ఉండాలి. ఎహలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, ఎహలోక సంబంధమైన బతుకు కాదు. 70 బతికాను, 80 ఇస్తే బాగుంది దేవుడు అనుకుంటాం. 80 ఇస్తే 90 ఇవ్వాలనుకుంటాం. 90 ఇస్తే 100 బతికేయాలనుకుంటాం. 100 ఇస్తే ఇంకా బతకాలనుకుంటాం. ఎహలోక సంబంధమైన బ్రతుకు కాదు ఆశీర్వాదం అంటే. దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ దేవుడు ఈ రోజే నిన్ను పిలిస్తే ఆ పరిశుద్ధ స్థలంలోకి చేరటానికి, ఆ పరిశుద్ధ లోకంలోనికి వెళ్ళటానికి, ఆ పరలోకానికి వెళ్ళటానికి మనం అర్హులమా కాదా అన్నది పరీక్ష చేసుకొని క్రీస్తు ఏర్పాటు చేసిన, ప్రతిష్ఠించిన ఈ మార్గం అనగా నూతనమైనది, జీవము కలిగిన ఈ మార్గంలో ప్రవేశించి క్రీస్తు తెర ద్వారా, శరీరం అనే తెర ద్వారా మనం ఆయన రక్తము ద్వారా కడగబడి తండ్రిని చేరాలి. ఇదే ప్రతి విశ్వాసికి దేవుడిస్తున్న అవకాశము, ఆధిక్యత. పాపులమే మనలో పులిపిండి ఉన్నది, మనం పడిపోయాం, దేవుడికి దూరం అయిపోయాం. అయినా కూడా దేవుడు ప్రాణం పెట్టడం ద్వారా, మన మధ్య ఉత్తరవాదిగా ఉండుట ద్వారా ఈ అవకాశం మళ్ళీ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు ధన్యులు. అతి ధన్యత దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడదలిచిన వారు